అసలు పేరు పుణ్యమూర్తుల అప్పలరాజు. హాస్యంతో అలరిస్తూ రాజబాబుగా జనం మదిలో నిలిచారు. రాజబాబు హాస్యంతో తెలుగునాట బోలెడు నవ్వుల పువ్వులు పూశాయి. ఈనాటికి అవి హాస్యంతో నిండిన వాసనలో వెదజల్లుతూనే ఉన్నాయి. 1970లలో రాజబాబు స్టార్ కమెడియన్గా ఓ వెలుగు వెలిగారు. ఆనాటి మీటి హీరోల స్థాయిలో పారితోషికం అందుకున్న సందర్భాలు ఉన్నాయి. అప్పట్లో రాజబాబు తెరపై కనిపిస్తే చాలు ప్రేక్షకుల పెదాలపై నవ్వులు నాట్యం చేసేవి. తనదైన నడకతో జేబులు వెతుక్కుంటూ తల గోక్కుంటూ రాజబాబు హాస్యం పండించారు. కామెడీ కింగ్గా రాజబాబు సాగే రోజుల్లోనే ఆయన కథానాయకునిగా తాత మనవడు, తిరుపతి, ఎవరికి వారే యమునా తీరే, పిచ్చోడి పెళ్లి, మనిషి రోడ్డున పడ్డాడు వంటి చిత్రాలు తెరకెక్కాయి. వాటిలో దాసరి నారాయణరావు దర్శకునిగా పరిచయం అవుతూ రూపొందించిన తాత మనవడు బిగ్ హిట్. ఇందులో రాజబాబు సరసన విజయ్ నిర్మల నాయికగా నటించడం విశేషం. బడిపంతులుగా జీవితం ఆరంభించిన రాజబాబుకు నాటకాలంటే మహాపిచ్చి. ఇంట్లో పెద్దవాడు కావడంతో కొన్నాళ్లు టీచర్గా పనిచేశారు. తర్వాత నాటకాల్లో పేరు సంపాదించి చిత్రసీమ వైపు అడుగులు వేశారు. అక్కడే అప్పలరాజు కాస్త రాజబాబుగా మారిపారు. అడ్డాల నారాయణరావు రూపొందించిన సమాజం చిత్రంతో తెరకు పరిచయమయ్యారు రాజబాబు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు అందరి చిత్రాలతోనూ రాజబాబు తనదైన హాస్యంతో మురిపించారు. వాణిశ్రీ కూడా రాజబాబు సరసన జోడీ కట్టి కొన్ని చిత్రాల్లో హాస్యం పంచారు. రాజబాబుకు హిట్ పేర్ అంటే రమాప్రభ అనే చెప్పాలి. వారిద్దరూ కలిసి అనేక చిత్రాలలో తమదైన హాస్యంతో మురిపించారు. స్టార్ కమెడియన్గా బాగా సంపాదించే రోజుల్లో నాటక రంగానికి తనవంతు సేవలు అందించారు రాజబాబు. ఆ సమయంలో రాజబాబును ఆయన భార్య లక్ష్మీ అమ్మలను ఘనంగా సన్మానించింది ఓ నాటక అకాడమీ. రంగస్థలంపై అప్పటికే ఎంతో పేరు సంపాదించిన జేవి సోమయాజులు చేతుల మీదుగా రాజబాబు దంపతులకు సన్మానం జరిగింది. రాజబాబు భార్య లక్ష్మీ అమ్మలకు శ్రీశ్రీ రెండో సతీమణి సరోజ స్వయాన అక్క. ప్రముఖ గాయని రమూల లక్ష్మికి చెల్లెలు. ఇక రాజబాబు సొంత సోదరులు చిట్టిబాబు, అనంత్ కూడా చిత్రసీమలో కమెడియన్స్గా రాణించారు. చిత్రసీమలో రాజబాబు హీరో శోభన్ బాబుతో ఎంతో సన్నిహితంగా ఉండేవారు. ఇద్దరూ ఒకరినొకరు బావా అంటూ పిలుచుకునేవారు. రాజబాబు చిన్న వయసులోనే కన్నుమూయడం తెలుగు సినిమా హాస్యానికే తీరని లోటుగా నిలిచింది. ఈనాటికి రాజబాబు సినిమాలో బుల్లితెరపై ప్రసారమయ్యే సమయంలో ఆయనను తలుచుకునే అభిమానులు ఎందరో ఉన్నారు.